నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఊరి చివరున్న రిసార్ట్లే సరస సల్లాపాలకు కేర్ ఆఫ్ అవుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా పార్టీల పేరుతో విచ్చలవిడి శృంగారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ జల్సా బ్యాచ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పార్టీల పేరుతో అమ్మాయిలతో జల్సాలు చేస్తూ అర్ధరాత్రి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. హైదరాబాద్ హయత్ నగర్ మండలం పిగ్లీపురంలోని స్వగృహ రిసార్ట్లో పోలీసులు జరిపిన దాడుల్లో 25 మంది యువతులతో పాటు 15 మంది యువకులు పట్టుబడ్డారు. మరో 40 మంది పరారయ్యారు. అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలతో స్వగృహ రిసార్ట్ మారుమోగుతోంది. ఇంతలో పక్కా సమాచారంతో పోలీసులు రిసార్ట్ పై రైడ్ చేశారు. పోలీసుల ఎంట్రీతో చాలా మంది పరారయ్యారు. వీళ్లలో ఎక్కువ మంది ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్లే. పట్టుబడిన వాళ్లంతా సంపన్న వర్గానికి చెందిన వారే. అంతేకాదు వీళ్లలో చాలా మంది సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వీరి నుంచి 15 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 11 గంటల సమయంలో పిగ్లీపూర్ గ్రామంలో ఉన్నటువంటి సగృహ వెంచర్లో కొంతమంది ఆడవారు మగవారు కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం వచ్చింది. వెంచర్లో ఉన్నటువంటి రిసార్ట్ని రైడ్ చేయడం జరిగింది. అందులో సుమారు 15 మంది లేడీసు, దగ్గర ఓ 10-12 మంది అబ్బాయిలు. వాళ్ళని ఇమ్మీడియట్లీ అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని విచారిస్తున్నాము. ప్రతి పరదా చాటున ఓ కథ ఉంటుంది. ఇదిగో వీళ్ల పరదా చాటున ఓ కథ ఉంది. దొరికితేనే దొంగలు, కానీ వీళ్లు అడ్డంగా బుక్కైనా కూడా తమలాంటి వాళ్లం కానే కాదు అంటున్నారు. ఆర్కెస్ట్రా గ్రూప్ కు చెందిన వాళ్లమని 1000 రూపాయలు ఇస్తే వచ్చామని అంటున్నారు.
పట్టుబడిన వాళ్లలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇవన్నీ మాకు తెలియదు సార్. మేము ఫస్ట్ టైం వచ్చాం, అసలు ఇలాంటివి ఉంటాయని కూడా మాకు నిజంగా తెలియదు. కానీ మా మాట ఎవ్వరూ నమ్మట్లేదు సార్. అందరు ఒకేలాగా ఉండరు కదా సార్. ప్లీజ్ సార్ నమ్మండి, మేము ఇలాంటి వాళ్ళం కాదు సార్. మాకు తెలియదు సార్. నేను ఈవెంట్ డాన్సర్, ఆర్కెస్ట్రా షో ఉంది సార్, వస్తారా అంటే వస్తామని చెప్పాము అంతే. ఇక్కడికి వచ్చి ఇట్లా అయింది. నేను మా ఫ్రెండ్ మా చెల్లి వచ్చాము సార్ అంతే. నగర శివారులోని రిసార్ట్స్ లో పోలీసుల రైడింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వేట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, స్వగృహ రిసార్ట్స్ పై పోలీసులు ఏ సమయంలో రైడ్ చేశారు? ఎంతమంది పట్టుబడ్డారు? యువత నిన్న అర్ధరాత్రి సమయంలో యాహిత్ నగర్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూర్తిగా నగ్న దృశ్యాలతోటి డాన్సులు చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న యాహిత్ నగర్ పోలీసులు మొత్తం పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడ చేరుకొని లోపలికి రిసార్ట్స్ లోకి ప్రవేశించడం జరిగింది. ఆ సమయంలో రిసార్ట్స్ లో పూర్తిగా న్యూడ్ కావచ్చు, కొంతమంది అన్యూడ్ గా అంటే సెమీ న్యూడ్ గా కొంతమంది అర్ధనగ్న అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారు. దీన్ని చూసిన పోలీసులు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటేసారి రౌండ్ అప్ చేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో ఏదైతే పోలీసులు మొత్తానికి 50 మంది వరకు పట్టుకోగా మరొక 50 మంది పైగా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ చెందిన చాలా మంది ప్రముఖుల పిల్లలు దీంట్లో ఉన్నట్లుగా సమాచారం. ఎందుకంటే వీళ్ళంతా కూడా వీకెండ్స్ సెలబ్రేషన్స్ కోసం అక్కడికి వెళ్లి మొత్తం ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనుమానం ఉంది. అయితే పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు స్వగృహ రియల్ ఎస్టేట్ వెంచర్ పైన పోలీసులు అర్ధరాత్రి కూడా దాడి చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 25 మంది యువకులతో పాటు 15 మంది యువతులను కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో చాలా మంది కూడా ఎవరైతే యువతులు ఉన్నారో యువతులు బీహారు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హైదరాబాదు, కలకత్తా, చెన్నై ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంతో పాటుగా ఎవరైతే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో అమ్మాయిలు ఉన్నారు. అయితే యువకులు మాత్రం చూస్తే అందరూ ఉన్నత చదువుకున్న వాళ్ళే దీంట్లో దొరకడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా వీకెండ్స్ ప్రాంతంలో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ప్రతి వారం వస్తున్నట్లుగా పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ సమాచారం అందుకొని పోలీసులు ఇవాళ అర్ధరాత్రి సమయంలో రైడ్ చేశారు. మొత్తం రాత్రి 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరగడం జరిగింది. ఈ దాడుల సందర్భంలో మొత్తం ఈ దాడులు చేసిన తర్వాత ఎవరైతే ఆ యువతులను పట్టుకున్న తర్వాత వాళ్ళని విడిపించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవులు కూడా జరగడం జరిగింది.